హాయ్ అన్న బాగున్నారా? గుడ్. హౌ ఆర్ యూ? యాహ్! చాలా బాగున్నా అన్న. యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. అంటే ఎప్పుడైనా కష్టపడేవాడు, కంటెంట్ ఉన్నోడు, వర్త్ ఉన్నోడు ఎదుగుతుంటే అందరూ సంతోషిస్తారు. సో, ఈరోజు ఐ మీన్ ఒక యాక్టర్‌కి అంతకంటే బిగ్ కాంప్లిమెంట్ ఏముంటది? బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అది. కమల్ హాసన్ గారు మీరు రిటైర్ అవ్వద్దు అని చెప్పి మళ్ళీ ఇంకో కమల్ హాసన్ వచ్చారు అని చెప్పి చెప్పడం. లవ్ అది మహా లవ్. బట్ అంటే మీకు ఒకవేళ అది ఇఫ్ ఎట్ ఆల్ అది ఒకవేళ ఫాల్స్ అయ్యి ఉంటే ఐ మీన్ ఆయన ఏదో అతి ప్రేమతో చెప్పేసి ఉండి అది నిజం కాకపోయి ఉంటే పాటికి బోలని ఆర్టికల్స్ బోలని క్రిటిసిజం అంత వచ్చేది. సో మౌనం అర్ధాంగీకారం అందరూ యాక్సెప్ట్ చేశారు. ఈవెన్ అది షేర్ చేస్తున్నారు ప్రతి మీమ్ పేజ్లో, ప్రతి ఫిలిం పేజ్లో షేర్ చేస్తున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు. సో అందరూ అంగీకరించారు, అగ్రీ చేశారు, అక్నాలెడ్జ్ చేశారు. ఇంకా అంటే లైక్ వి అచీవ్డ్ ఓన్లీ 5% ఆఫ్ వాట్ హి హస్ అచీవ్డ్. మనం ఇంకా 95% చేయాలి. జస్ట్ బిగినింగ్. అంటే బేసికలీ రికార్డ్స్ ఇవన్నీ నెంబర్స్ ఏం కనిపించకపోవచ్చు కానీ ఆ క్వాలిటీ ఆయన పట్టేశారు. బికాజ్ మహాగారు మీతో ట్రావెల్ అయ్యారు కాబట్టి. సో అండ్ 5 to 6 hours అన్న ఎవ్రీడే ప్రాస్థెటిక్. అవును 5 గంటలు ప్రతిరోజు 5 hours కూర్చునేవాను. 5 hours ఆఫ్ క్రేజీ మేకప్ అండ్ దెన్ ఒక 12 hours to 14 hours ఆఫ్ షూట్ రోజు. అంటే ఆల్మోస్ట్ రోజు ఒక 18 to 20 ఉండేది. 4 గంటలు 5 గంటలు పడుకునే వాళ్ళం, మళ్ళీ లేచిపోయేవాళ్ళం. సో తెలుగు యాక్టర్స్లో నాకు తెలిసి ఎవరు అంతసేపు ఇప్పుడున్న స్టార్ యాక్టర్స్లో ఎవరు కూడా అంత ప్రాస్థెటిక్ మేకప్ వేసుకోలేదు. తమిళ్లో కమల్ హాసన్ గారు, సూర్య గారు ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కానీ అవును కమల్ హాసన్, సూర్య గారు, విక్రమ్ గారు మనకి ఇక్కడ అంత మనం చేయలేదు. మనం చేసాం. సో ఈ 5 hours 6 hours లో మీకు ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కనిపిస్తూ ఉంటుంది బికాజ్ మీ మైండ్ రన్ అవుతా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే కూర్చున్నంత వరకు అంత కూర్చోగలుగుతాను నాకు తెలియలే. కూర్చున్నాక ఇంకా 80 రోజులు అలవాటు అయిపోయింది. ఇంకా మనలో బాగానే పేషెన్స్ ఉంది, చాలా తెలుసుకున్నాను. నేను ఏం చేయలేము ఆ టైంలో, జస్ట్ కూర్చోవాలి అంతే. ఏమి ఫోన్ చూసుకుంటాం లేకపోతే అలా ఏం కాకుండా ఊరికే జస్ట్ అలా ఒక చిన్న మెడిటేషన్ చేసుకుంటూ కూర్చోవాలి. బట్ 5 గంటలు మెడిటేషన్ అంటే కష్టం కానీ బట్ ఓకే. 5 to 6 hours అక్కడ ఇదే అయిపోతే షూటింగ్ ఎంతసేపు చేసేవారు? అదే మార్నింగ్ 3 కల్లా లేచేవాళ్ళం, 4కి అలా కూర్చునే వాళ్ళం మేకప్లో. 9 అయ్యేది, 9 నుంచి రాత్రి 9 వరకు. సో మార్నింగ్ 9 to నైట్ 9. ముందు మేకప్ ఇదంతా. సో అర్థమైంది కదా నేను చెప్పిన. అంటే ఆల్మోస్ట్ 3+ అంటే ఆల్మోస్ట్ 16-17 hours ఆఫ్ ఎవ్రీడే. అంటే సైకలాజికల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది తప్ప ఒక సైకలాజికల్ ఇలాంటి ఇప్పుడు ఇమాజినేషన్, డెల్యూజన్, హాల్యూజినేషన్ ఉన్న క్యారెక్టర్ అది. అదే అంటే నేను 5 గంటలు కూర్చున్నా, ఆయన 5 ఏళ్ళు తీసుకున్నా రాయడానికి. ఐ థింక్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఆడియన్స్ ఓన్లీ. అంటే ఆడియన్స్ పైన మాకున్న లవ్ కోసం చేసిందే ఇదంతా. అదే నేను ఇందాక అన్నట్టు రాబోదుర్ ఇస్ లవ్ లెటర్ టు ఆడియన్స్. ఎందుకంటే మనం ప్రతిసారి మనం చాలాసార్లు మనం మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు లేకపోతే వేరే కంట్రీ సినిమాలు చూసినప్పుడు మనం అది అనుకుంటాం కదా, అరే మనం చేయట్లేదని. మనం చేసాం ఇప్పుడు ఆ సినిమా. అంటే చాలామంది ఇది ఎక్స్పెరిమెంట్ సినిమా అని అంటున్నారు కదా. నేను ఫస్ట్ అంతా ఎందుకు అలా అంటున్నారు ఎక్స్పెరిమెంట్ అని? మనం చాలా లవ్తో చేస్తే ఎక్స్పెరిమెంట్ అంటారు ఏంటంటే, బట్ తర్వాత అర్థమైంది యాక్చువల్లీ కరెక్టే. అంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. ఇంత కష్టపడి వాళ్ళ కోసమే, అంటే ఆడియన్స్కి ఇది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, రిసీవ్ చేసుకుంటారని ఒక ప్రాపర్ రెస్పెక్ట్తో చేసిన ఫిల్మ్. సో ఎక్స్పెరిమెంట్ చెప్పితే ఎట్లా, వాళ్ళు కూడా రారు కదా. సో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చూపించాల్సిన సిచ్యువేషన్స్ ఏంటంటే, ఒకటి వింటేజ్ క్యారెక్టర్, వింటేజ్ హీరో లుక్స్ ఉన్నాయి కదా, అది చాలా బాగుంది. అసలు మీకు ఒక కంప్లీట్ ఒక సినిమా తీయొచ్చు ఆ కైండ్ ఆఫ్ లుక్స్ తో. అంటే అటెన్షన్ అలా గ్రాప్ చేస్తుంది. లుక్ చాలా బాగుంది. ఇంకొక వైపు ఏమో ఇది 2 రకాల క్యారెక్టర్ కదా. ఒకటేమో ఆయన ఇమాజినేషన్ లో ఆయనకు ఒక ఐ మీన్ చూపించుకోవాలి, ఒక రాజవంశ చూపించుకోవాలి. ఇంకొక వైపు ఏమో క్యాన్సర్ లాస్ట్ స్టేజ్. సో ఈ 2 వేరియేషన్స్ ఎలా చూపించారు? నేను మొన్న కూడా ఏదో డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను అందులో ఏదో ఒక పరిగెట్టే సీన్ ఒకటి వస్తుంది అనమాట దగ్గర. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు చూస్తా నేను అది నేను చేయలేదు తెలుసా నీకు, నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అది నేను చేయలేదు అసలు. అంటే అదే నువ్వు చేయకుండా నువ్వేగా చేసావంటే, నేను అది చేయలేదు, నేనైతే అలా పరిగెట్టలేను. ఐ థింక్ ఆ చేస్తున్నంతసేపు తెలియకుండానే నేను అందులో మేబీ రామప్ప గారు చేయించుకున్నాడేమో కానీ నేనైతే చేయలేను. అది అసలు ఆ పరుగే కాదు అది. ఆడేంటి ఎలా పడగెడుతున్నాడు అలాగా నాకే చాలా డౌట్ అనిపించింది. అంటే దీస్ ఆర్ ద లిటిల్ ఓకే, నువ్వు చేసిన క్యారెక్టర్ నుంచి నీకు బయటకు వచ్చి నువ్వు చూసుకోగలుగుతున్నావు అంటే దెన్ డెఫినెట్లీ యూ కుక్ సంథింగ్ వెరీ బిగ్ అండ్ వెరీ గ్రేట్.
యా. సో చాలాసార్లు ఇది నేను చేసేస్తాలే అని మనకు అనిపిస్తుంది. యా మనం కొన్నిసార్లు. బట్ నాకు రామప్ప ఎన్నిసార్లు చూస్తున్నా ఇది నేను కాదు, ఎవడో అన్నట్టు అనిపిస్తుంది. సో బేసిక్ క్రికెట్ ఆడేవారు కదన్నా చిన్నప్పుడు? చెప్పారు గట్టిగా ఆడేవాడి. బాడేవారా? ఓకే. బాడేవాడి అంటే నేను చెప్తే దరిద్రంగా ఉంటుంది, పక్కోడు చెప్పాలి. ఓకే. క్రికెట్ లో మనం స్టార్టింగ్ వెళ్ళి ఒక టీమ్ లో జాయిన్ అయినప్పుడు ఏదో అవుట్ సైడర్ గా వచ్చినప్పుడు టైలెండర్ కింద అలా దింపుతూ ఉంటారు. అవును. తర్వాత ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అవుతాం, మనకి మొత్తం ఓవర్లు అన్ని ఆడి ఏ బాల్ ఎలా ఆడాలి అనే స్కోప్ దక్కుతుంది. సేమ్ సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏ స్క్రిప్ట్ వచ్చినా చేసేయాలి, ఎందుకంటే ప్రూవ్ చేసుకోవడానికి అది చిన్నదో పెద్దదో అని చూస్తారు. బట్ ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్, మీకు అంటే ఓవర్స్ అన్నీ మిగిలి ఉన్నాయి, మీరు ఏ బాల్ చూస్ చేసుకోవాలి, ఏ బాల్ ఎలా ఆడాలి, ఏది 6 కొట్టాలి, ఏది వదిలేయాలి, ఇంత స్కోప్ మీకు ఉన్నప్పుడు ఒక స్క్రిప్ట్ సేమ్ ఒక బాల్ కింద లెక్కేసుకుంటే ఏ బాల్ ఎలా వదిలేయాలి, ఏ బాల్ ఎలా ఆడాలి అనేది మీ డెసిషన్. కాబట్టి స్క్రిప్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా డిసైడ్ అవుతారు? ఇప్పుడు అంటే సింపుల్, నువ్వు చెప్పిన లాజిక్లోనే ఇప్పుడు ఆడు బౌన్సర్ వేసాడు, మన తల తగులుతుంది అనుకుంటే ఒంగుంటాం, బాల్ వెళ్ళిపోతుంది, వదిలేయాలి. సో అంటే అదే స్క్రిప్ట్లో చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే ఏమనిపిస్తుంది అంటే ఆ స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు చాలా కాన్ఫిడెంట్గా నేను చెప్పే ఒక మాట ఏంటంటే, నేను ఈ రోజు వరకు చేసిన సినిమాలు థియేటర్కల్గా ఆడకపోవచ్చు కానీ కథగా ఏ రోజు ఫెయిల్ అవ్వని కథలు అవన్నీ చాలా అద్భుతమైన కథలు. ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవ్వచ్చు, మార్కెటింగ్లో ఫెయిల్ అవ్వచ్చు, కొన్నిసార్లు అనుకున్న ట్రాన్స్లేట్ అవ్వకపోవచ్చు. బట్ నువ్వు కథగా అది చూసి ఓకే ఒకసారి దీని కథ చెప్పు, ఈ సినిమా చూసి కథ చెప్తే టెరిఫిక్ స్టోరీస్. ఆ విషయంలో నేను చాలా గర్వపడతాను నా గురించి. నేను ఆడడం మన చేతిలో ఉండదు, అది ఎప్పుడు మన కంట్రోల్లో ఉండదు కాబట్టి. బట్ నేను సెలెక్ట్ చేసుకున్న కథలు మాత్రం ఫ్యాంటాస్టిక్ స్టోరీస్. అది మీరు ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకునే ఒక ఆస్పెక్ట్. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ వరకు నేను చాలా స్ట్రాంగ్గానే నా కథల సెలెక్షన్లో నేను చాలా స్ట్రాంగ్గానే ఉన్నానని నాకు అనిపిస్తుంది. సో ఆ ప్రక్రియలో నేను ఎలా ఇది సెలెక్ట్ చేసుకున్నాను అంటే డెఫినెట్లీ ఒక ఎమోషన్, ఒక హై, ఒక అంటే హీరోకి A to B ట్రాన్స్ఫర్మేషనా, లేకపోతే హీరో ఏం చేస్తున్నాడు, ఎవ్రీ విచ్ వే ఆ బీట్స్ అన్నీ సరిగ్గా వెళ్తున్నాయా, సీన్లో పేసింగ్ ఉందా, ఇవన్నీ ఆబ్వియస్లీ చూసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ అంటే అన్నీ కూడా 100% కుక్డ్ ఏవి రావు. 60% 70% బాగున్నప్పుడు దాని తర్వాత మళ్ళీ అది ఓకే ఇట్ గోస్ త్రూ ప్రాసెస్ అండ్ దెన్ అదొక దగ్గరికి అచీవ్ అవుద్ది. సినిమా తీసినప్పుడు ఇంకా వేరేలా ఉంటుంది.